అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు వారి వయసు పెరిగే కొద్దీ ప్రభుత్వం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పేరుతో పెన్షన్‌ను పెంచుతుంది. ఈ యొక్క ప్రయోజనం ఎప్పటినుంచో అమలవుతుంది. దీనికి సంబంధించి నియమాలు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాము. సో, పెన్షనర్ మైలురాయి వయసు 70, 75, 80, 85 ఈ విధంగా నిండే నెలలో మొదటి తేదీ నుంచే ఏక్యూపీ అనేది అమలవుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ మే 14 అనుకుంటే, ఆయనకు 75 ఏళ్ళు నిండే మే 1 తేదీనే ఆయనకి రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. పుట్టిన తేదీతో సంబంధం లేకుండా ఆ నెల ప్రారంభంలోంచే లబ్ధి అనేది చేకూరుతుందనమాట. ఏపీలో ఏక్యూపీ శాతాలు. ఈ యొక్క అదనపు మొత్తం కేవలం బేసిక్ పెన్షన్ పైన మాత్రమే లెక్కిస్తారు. సో, 70 ఏళ్ళు పైబడిన వారికి 7% ఇస్తున్నారు. 80 ఏళ్ళు పైబడిన వారికి దాటిన వారికండి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, 75 ఏళ్ళు దాటిన వారికి 12%, 80 ఏళ్ళు దాటిన వారికి 20%, 85 ఏళ్ళు దాటిన వారికి 25%, 90 ఏళ్ళు దాటిన వారికి 30%, 95 ఏళ్ళు దాటిన వారికి 35%, 100 సంవత్సరాలు దాటిన వారికి 50% మాత్రమే అదనపు పెన్షన్ అనేది కల్పిస్తున్నారు. అయితే దరఖాస్తు ఎలా చేయాలంటే గతంలో దీనికోసం దరఖాస్తు చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడంతా ఐటీ పరంగా ఆటోమేటిక్‌గా అయితే జరుగుతోంది. ట్రెజరీ రికార్డులలో మీ పుట్టిన తేదీ ఆధారంగా సిస్టమే దీనిని మంజూరు చేస్తుంది. ఎటువంటి అప్లికేషన్ అవసరం లేదు. సమస్యలు, పరిష్కారాలు. కొంతమంది వయసు నిండినా సరే ఏక్యూపీ రాకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రికార్డుల్లో పుట్టిన తేదీ లేకపోవడం, కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉండి తేదీ అనేది డీటెయిల్డ్‌గా లేకపోతే ఈ ఏక్యూపీ అనేది ఆగిపోతుందనమాట. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు కుటుంబ పెన్షన్ పొందేటప్పుడు వారి యొక్క పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా అప్డేట్ అయితే కాకపోవడము. దీనికి పరిష్కారం ఒకవేళ మీకు ఏక్యూపీ రాకపోతే వెంటనే మీ యొక్క సబ్ ట్రెజరీ అధికారి ఎస్‌టిఓ గారిని సంప్రదించి ఆధార్ మరియు పాన్ కార్డు లేదా రెట్టింపు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో అయితే సమర్పించి అప్డేట్ చేయించుకోవాల్సయితే ఉంటుంది. మొత్తానికి వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఏక్యూపీ అనేది ఒక గొప్ప ఆర్థిక భరోసా అన్నమాట. ప్రభుత్వం ఆటోమేటిక్‌గా ఉన్నప్పటికీ రికార్డుల్లో చిన్న చిన్న తప్పుల వల్ల ఇది ఆగిపోయే ప్రమాదమే ఉంది. పెన్షనర్ సంఘాలు చొరవ చూపి ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను అప్డేట్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.